3 నెలలైంది. తనపైన అందరికీ నమ్మకం బలంగానే ఏర్పడిందని ఫిక్స్ అయింది. తనలోని మహానటిని బయటికి తీసింది. భర్తను వాకింగ్ అని తీసుకెళ్ళింది. యాజ్ యూజువల్ ప్రియుడు ఎంట్రీ ఇచ్చాడు. ఎవరికి రవ్వంత కూడా అనుమానం రాకుండా పక్కా ప్లాన్ ప్రకారం భర్తను కాటికి పంపించిన అంజు ఎలా అడ్డంగా దొరికిపోయింది చూద్దాం రండి. పెళ్ళంటే నూరేళ్ల పంట కాదు, అనుక్షణం భయపెట్టే 3 నాళ్ల మంట అని చాలా మంది ఇప్పటికే సెటైర్లు వేసేసుకుంటున్నారు. అందులోనూ హనీమూన్ అంటే హడలెత్తిపోతున్నారు అబ్బాయిలు. ఎందుకంటే హనీమూన్ పేరిట భర్తను రాష్ట్రానికి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో ప్రియుడితో కలిసి హత్య చేయించింది మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన సోనం. ఆ పైన ఎలాంటి అనుమానాలు రాకుండా పెద్ద కథే నడిపించింది. హనీమూన్ మర్డర్ కేసుగా మేఘాలయలో జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా అప్పట్లో చర్చకు దారితీసింది. సరిగ్గా ఈ ఘటన జరిగిన నెల వ్యవధిలోనే తెలంగాణలోని గద్వాల జిల్లాలో సర్వేయర్ గా పనిచేసే తేజేశ్వర్ను అతని భార్య ఐశ్వర్య ఖతర్నాక్ స్కెచ్ తో ఇలానే మర్డర్ చేయించింది. ఈ 2 ఘటనలు ఆ జంటకు పెళ్లైన స్వల్ప కాలంలోనే జరగటంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చే రేపింది. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ఘటన కూడా అలాంటిదే. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ కు చెందిన ఆశిష్ కు 3 నెలల కిందటే అదే ప్రాంతానికి చెందిన అంజుతో వివాహమైంది. అయితే కొన్ని రోజులకే వీరి మధ్య స్వల్ప మనస్పర్ధలు రావడంతో అంజు పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత పెద్దల సమక్షంలో సమస్య పరిష్కారం కావడంతో మళ్లీ అత్తారింటికి చేరుకుంది. జనవరి 30వ తేదీన ఆ సరదా సాయంత్రం ఇద్దరు హైవే పైన వాకింగ్ అని బయలుదేరారు. ఇంతలో ఓ వాహనం హఠాత్తుగా దూసుకొచ్చి ఇద్దరిని ఢీకొట్టింది. భర్త ఆశీష్ కు వాహనం బలంగా తగలడంతో స్పాట్లోనే చనిపోయాడు. భార్య అంజు ఆపస్మారక స్థితిలో రోడ్డు పక్కన పడిపోయింది. కాసేపటికి అటుగా వెళ్తున్న కొందరు వాళ్లను గమనించి వాళ్లను ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వాహనం తమను ఢీకొట్టిందని, ఆ తర్వాత అందులో నుంచి కొందరు వ్యక్తులు దిగి తనను బెదిరించి నగలు దోచుకెళ్లినట్లు అంజు విచారణలో పేర్కొంది. అయితే ఆమె చెప్పిన సమాధానానికి ఘటనా స్థలంలోని పరిస్థితులకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అంతేకాక అంజుకు ఎలాంటి గాయాలు కాకపోవడం, ఆశిష్ ఒంటిపైన గాయాలు ఉండటంతో పోలీసులు ఆమెను గట్టిగా విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. ఆశీష్ మృతదేహం స్ట్రెచ్చర్ మీద ఉంది. తన ప్రియాతి ప్రియమైన భర్త ఇక లేడని తెలిసి గుండెలవిసేలా రోధిస్తున్న అంజును చూసి అంతా అయ్యో పాపం అనుకున్నారు మొదట. ఈ ఘటనను తొలుత హిట్ అండ్ రన్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే విచారణలో అంజు తడబడింది. పైగా తన బంగారు చెవిపోగులు కనిపించడం లేదని, ఎవరైనా తీసుకెళ్లి ఉంటారని చెప్పింది. దీంతో విచారణను పోలీసులు పలు కోణాల్లో జరిపారు. ఈ కేసు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. పక్కాగా ప్లాన్ చేసి బాయ్ ఫ్రెండ్ ను పిలిచి అంజు పెళ్లికి ముందు తన ఇంటి సమీపంలో నివసించే సంజుని ప్రేమించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వివాహం తర్వాత కూడా అతడితో ఫోన్లో టచ్లో ఉంటున్నట్లు తెలిసింది. పుట్టింటికి వెళ్లిన సమయంలో బాయ్ ఫ్రెండ్ ను కలిసిన ఆమె భర్త హత్యకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన రాత్రి ఆశీష్ ను తీసుకుని అంజు నిర్మానుష్య రహదారిపైన వాకింగ్ కు వెళ్ళిందని, అప్పటికే అక్కడ సంజు తన స్నేహితులతో కలిసి మాటు వేసినట్లు తెలిపారు. వారంతా ఆశీష్ పైన దాడి చేసి చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత అంజు ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.